సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చిల్లీ రెసిపీ అయితే స్టార్ట్ చేశాను. సో ముందుగా అయితే చిల్లీ ఇలా స్క్రాచ్ చేసుకోవాలి. సో స్క్రాచ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న సీడ్స్ మొత్తాన్ని తీసేయాలి. సో ఇలా సీడ్స్ తీసేసి సో మొత్తం క్లీన్ చేయాలన్నమాట లోపల. సో మొత్తం ఇలా చేసేసుకొని వేరుశనగ పప్పులు కొబ్బరి స్టవ్ వెలిగించేసుకొని తర్వాత ప్యాన్ పెట్టేసుకొని దాన్ని లైట్గా ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకొని ఇలా వేయద్దండి, ఇలా వేస్తే బొరబొక్కలు పడతారు. సో మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. సో ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరుశనగ పప్పులు కొబ్బరి టైంగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలా పొడి చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని అడుగుతున్న ఆయిల్లో మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత లైట్గా సో వాటిని తీసేసుకొని మొత్తం టోటల్గా ఇలా చేసేసుకోవాలి. సో ఫైనల్గా ఇలా వచ్చిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఆ పొడిని తీసేసుకొని దానిలో హీల్ చేసుకున్నాం కదా, హీల్ చేసుకున్న దాంట్లో ఫిల్ చేయాలి. సో అలా టోటల్గా ఫిల్ చేసుకున్న తర్వాత సో ఇలా వస్తుంది అనమాట. సో మొత్తం ఒకసారి సో మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి.